అన్ని ప్రసాదాలు చేసిన తర్వాత వైష్ణవ సంప్రదాయంలో భగవంతునికి అర్పించని భుజించరాదు అని సంప్రదాయం. కానీ అట్ ద టైం వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెళ్లి కొడుకు, కానీ భగవంతునే సాక్షాత్ కళ్యాణ పురుషుడుగా అవతరించినాడు. ఎవరు అప్పుడు దేవుడు? అప్పుడు కన్ఫ్యూషన్ అంట. అప్పుడు బ్రహ్మ భవిష్యోత్తర పురాణంలో దిగి వచ్చి ఇదంతా అహోబిల నరసింహస్వామి వారికి నైవేద్యం పెట్టి నీ ఒక పెళ్లి కాక అని ఆదేశించినప్పుడు శ్రీ వెంకటేశేన వివాహ కాలే సంపూజితం సర్వ విధోపచారని సుఖేన మనసాధ్యాయని ఆ ప్రసాదాలన్నీ అక్కడ పెట్టి అహోబిల నరసింహస్వామి ధ్యానం చేసుకుంటే అహోబిల నరసింహస్వామికి ఆరగింపు చేసినట్టు నైవేద్యం పెట్టి ఆ తర్వాత వైవాహికం జరిగినట్టు ఈ వెంకటేశ్వర స్వామి వారికి కులదైవం నరసింహస్వామి వారే. అందుకే ఇక్కడ ఉండేవారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ అమ్మవారు స్వామి మాత్రం ఇద్దరే ఉన్నారు చూడండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారి ఒక కళ్యాణం ఈ క్షేత్రంలో జరుగుతుంది. ఈనాటికి తిరుపతి దేవస్థానం నుంచి బ్రహ్మోత్సవంలో నరసింహస్వామి కళ్యాణానికి అత్యద్భుతంగా పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పిస్తున్నారు. స్వామి దిగువ అహోబిలంకి ఒక ప్రత్యేకత ఉందంట. భక్తులకు దర్శనం కన్నా ముందు గోమాత దర్శనం తర్వాతనే భక్తులు దర్శనం చేసుకుంటారు. పొద్దున లేస్తే ఫస్ట్ గోమాత వచ్చిన గోమాత ఎందుకు వస్తుంది అంటే గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ 14 లోకములు గోమాత శరీరంలో ఉన్నది.